క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ దినపు దేవుని వాక్య సందేశం యొక్క ముఖ్య అంశము నీ పరుపుని ఎత్తుకొని నడువుము అని. నీ పరుపు ఎత్తుకొని నడువుము అని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడి ఉన్నది. యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని చెప్పగా అని. యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమని చెప్పగా అని. ఈ మాటలు యేసు ప్రభువు బెతెస్దా అను కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనిషితో చెప్పిన మాటలు. ఒక నిమిషము మీ మనోనేత్రములలో 38 ఏండ్ల నుండి పరుపు పైన పండుకొని ఉన్న ఈ వ్యాధిగ్రస్తుని పరిస్థితిని కొంచెం ఆలోచించండి. అతనికి పక్షవాయువు ఉన్నందువలన తన పరుపును పరిశుభ్రం చేయుటకు అతనికి అసాధ్యంగా ఉండవచ్చును. ఇతడు 38 ఏండ్ల నుండి ఈ పరుపులో పండుకొని ఉన్నందున అతని శరీరంలో పుండ్లు, కురుపులు వచ్చి ఉండవచ్చు. ఇతరులు అసహించుకొను రీతిలో 38 ఏండ్ల నుండి పరుపు పైన ఉండి ఉన్న అతనికి ఇంటి నుండి వచ్చే ఆహారము భుజించి అక్కడ ఉండి వారితో గంటలు మాట్లాడుతూ సమయం వ్యర్థం చేసి ఉండవచ్చు. అయితే యేసుప్రభువు అతని దగ్గరకు వచ్చినప్పుడు 6వ వచనంలో నీవు స్వస్థపడగూర్చున్నావా అని వాడిని అడిగినప్పుడు ఇతడు అవును అని ఉత్తరమియ్యలేదు, లేదు అని కూడా ఉత్తరమియ్యలేదు. అతని నోటిలో ఇతరులను నిందించు మాటలు, సనుగుడు మాటలు, నెగటివ్ మాటలు ఉన్నవి. యేసుప్రభు దగ్గర ఎలాంటి ఉత్తరం ఇచ్చినాడో గమనించండి. 7వ వచనం ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఉత్తరం ఇచ్చాడు. ఈ యొక్క వాక్య భాగము 7వ వచనంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభు అతనికి 2 అద్భుత కార్యములు చేసినాడు. మొదటిది అతని వ్యాధిని స్వస్థపరిచినాడు. రెండవది అతన్ని పరుపును ఎత్తుకొని నడుచుటకు అతనికి కావలసిన బలమును, స్ట్రెంగ్త్ను అనుగ్రహించినాడు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, దేవుడు మీకు శారీరక వ్యాధి నుండి స్వస్థపరిచినప్పుడు పాత జీవితపు కొరతలు లేదా సనుగులు లేదా నెగటివ్ టాక్ వీటిని విడిచిపెట్టండి. శరీరపు స్వస్థతయే కాకుండా ఆత్మీయ స్వస్థతను కూడా దేవుడు మనకు దయచేయగలడు. పాపములను ఒప్పుకున్నప్పుడు, పాపములను విడిచిపెట్టినప్పుడు యేసుప్రభు రక్తము ద్వారా మనకు ఆ పాప వ్యాధి నుండి మనము స్వస్థత పొంది కడుగబడి పరిశుద్ధులముగా తీర్చబడగలము. ఆత్మీయమైన స్వస్థత పొందిన సమయంలో నూతన హృదయమును, నూతన ఉత్సాహమును, నూతన ఉజ్జీవమును కావాలని ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనము ప్రార్థించవలెను. అప్పుడు ప్రభువు పాత హృదయమును తొలగించి నూతన హృదయమును మనకు దయచేయను. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడి ఉన్నది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని. ప్రియులారా, మీరు క్రీస్తులో నూతనమైనటువంటి వ్యక్తిగా నూతన హృదయమును కలిగి మార్చబడవలనంటే యేసు ప్రభువు దగ్గర మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మన హృదయం ప్రతి దినము కూడా శుద్ధీకరింపబడుతూ ఉండాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ప్రభు మన హృదయంలో ఉండినట్లయితే మనము ఆరోగ్యవంతులుగా, ఆత్మీయముగా మనము స్వస్థపరచబడి ఉండగలం. ప్రియమైనటువంటి వారులారా, మీ పాపపు వ్యాధి యొక్క పరుపును, పాపపు జీవితమును మార్చినది ఘనమైనటువంటి పరలోకపు వైద్యుడైన యేసు ప్రభువే. ఈ యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. పాప వ్యాధి నుండి స్వస్థత పొంది పరలోక రాజ్యమునకు చేరుటకు యేసు ప్రభువే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పినటువంటి యేసు ప్రభువే మనకు మార్గమైంటున్నాడు. కీర్తన 41వ అధ్యాయము 4వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేయుచున్నాడు. ఈ కీర్తనకారుడు ప్రార్థించిన విధంగా మనం కూడా దేవుని మన యొక్క శారీరక
వ్యాధి నుండి, ఆత్మీయమైనటువంటి వ్యాధి నుండి మనను స్వస్థపరిచి పరలోక రాజ్యమునకు, నిత్య జీవమునకు చేర్చవలనని మనము ప్రార్థించువారముగా ఉందుముగాక. దేవుడు ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.